ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ మెనూ రెడీ చేసింది జీహెచ్ఎంసీ. ఇందిరమ్మ క్యాంటీన్లలో ₹5 త్వరలో టిఫిన్ పెట్టనున్న బల్దియా రోజుకో విధంగా మొత్తం 5 రకాల బ్రేక్ఫాస్ట్ ఉండేలా ప్లాన్ సిద్ధం చేసింది. హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పొంగల్, ఇడ్లీ, పూరి పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. బ్రేక్ఫాస్ట్ కోసం ₹19 ధరను నిర్ణయించింది జీహెచ్ఎంసీ. పబ్లిక్ నుంచి ₹5 వసూలు చేసి మిగతా ₹14ను జీహెచ్ఎంసీ భరించనుంది. సిటీలో ₹5 భోజన కేంద్రంలో మార్పు చేయనుంది జీహెచ్ఎంసీ. ఇక నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా అందివ్వాలని డిసైడ్ అయ్యింది. నగర వ్యాప్తంగా 150 చోట్ల ఏర్పాటు చేశారు. హరేకృష్ణ ఫౌండేషన్తో కలిసి ఈ సెంటర్లను నడిపిస్తోంది జీహెచ్ఎంసీ. ఒక్కో భోజనానికి ₹29 నిర్ణయించారు. ఇందులో తినే వ్యక్తి ₹5 ఇస్తుండగా మిగతా ₹24ను జీహెచ్ఎంసీ భరిస్తోంది. ఈ అన్నపూర్ణ కేంద్రాలను ఇందిరమ్మ క్యాంటీన్లుగా మారుస్తూ ₹5కే బ్రేక్ఫాస్ట్ కూడా అందించాలని డిసైడ్ అయింది జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ. ఇందిరా క్యాంటీన్లలో ఉదయం ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఉప్మా, మైసూరు బజ్జీ, పూరీలు, పొంగల్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. టిఫిన్ కూడా ₹5కే అందించాలని బల్దియా నిర్ణయించింది. ఒక్కో ప్లేట్ టిఫిన్ కోసం మొత్తం ₹19 ఖర్చు చేయాలని నిర్ణయించారు. దీనిలో జీహెచ్ఎంసీ వాటగా ₹14 చెల్లించాల్సి ఉంది. టిఫిన్స్ ఏర్పాటు చేయడానికి ఏడాదికి 15,33 లక్షలు ఖర్చు అవుతుందని, రోజు 25,000 మందికి టిఫిన్స్ అందించనున్నట్టు చెబుతున్నారు అధికారులు. ముఖ్యంగా ఇది ₹19 ఖర్చుతో కూడుకున్నటువంటి బ్రేక్ఫాస్ట్ని బెనిఫిషరీకి ఎవరికైతే ₹5 మాత్రమే ఈ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా ₹14 జీహెచ్ఎంసీ తరఫున ఈ యొక్క పేమెంట్ చేయడం జరుగుతుంది. సిటీలో దాదాపుగా 60 సెంటర్లలో ఈ నూతన ఇందిరమ్మ క్యాంటీన్లను రానున్న 2 నెలల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు పాలక మండలి ఇక్కడ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా రానున్న రోజుల్లో ఈ గ్రేటర్ హైదరాబాద్ ప్రజల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి ₹5 భోజనం ఏ విధంగా ఉపయోగపడుతుందో అదేవిధంగా ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ కూడా అందరికీ అందుబాటులో రానుంది. ఇది గ్రేటర్ హైదరాబాద్ పేద ప్రజలకి చాలా శుభవార్త. ఇందిరా క్యాంటీన్లను మోడర్న్గా మార్చాలని నిర్ణయించారు అధికారులు. కూర్చొని తినే విధంగా సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. 139 సెంటర్లలో కొత్తగా కంటైనర్లు నిర్మిస్తున్నారు. ఇందుకు ₹11,43 లక్షలు ఖర్చు అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రతి ఇందిరమ్మ క్యాంటీన్కు విద్యుత్, మంచినీరు, డ్రైనేజ్ కనెక్షన్ ఇస్తున్నామని చెబుతున్నారు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్స్. ఏదైతే అన్నపూర్ణ క్యాంటీన్స్ ఇదివరకు నడిచేదో అదే మాదిరిగా ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేసే క్రమంలో మరి జీహెచ్ఎంసీ తర్వాత హరే కృష్ణ మూవ్మెంట్ కొలాబరేషన్ తోటి మరి స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. దానికి సంబంధించి రిజల్యూషన్ కూడా ఆమోదించడం జరిగింది. చాలా సంతోషం. 10x40 సైజ్ కంటైనర్తో పాటు 10x20 సైజ్ కంటైనర్, దానికి మరి జీహెచ్ఎంసీ వాళ్ళు పర్మనెంట్గా స్ట్రక్చర్స్ ఇన్స్టాల్ చేసి ఒక అద్భుతమైనటువంటి క్యాంటీన్, మరి ₹5కే మరి బ్రేక్ఫాస్ట్, అది కూడా రోజు ఒక్కొక్క వెరైటీ, చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ అందించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. గత కొన్నేళ్లుగా ₹5 భోజనం తింటున్నామని, ఇప్పుడు అదే ₹5కు టిఫిన్ కూడా పెట్టిస్తున్నందుకు ప్రభుత్వానికి థ్యాంక్స్ చెబుతున్నారు. బయట టిఫిన్ చేయాలంటే ₹50 పైనే ఖర్చు అవుతుందని, ఇందిరమ్మ క్యాంటీన్ల వల్ల డబ్బులు ఆదా అవుతాయంటున్నారు. ఫుడ్ గురించి అయితే పేరు పెట్టద్దు. ఈ ₹5 ఫుడ్ ఇచ్చేది అది బొక్కతనం. అది ఈ ₹5 ఇవ్వడు ఏమి. ఓ ఛాయ్ తాగమంటే ఇవ్వడు ఛాయ్. ఈ ఇస్తరాకి ఇచ్చి, వాటర్ ప్యాకెట్ ఇచ్చి, కర్రీ ఇచ్చి, తొక్కిచ్చి, పప్పు ఇచ్చి, ఇవన్నీ ఇచ్చిన చాలా పుణ్యం కలిగిన వాళ్ళు. కానీ ఈ మామూలుగా హోటళ్ళలో తినేదానికంటే ₹5 టిఫిన్ అంటే ఇంకా బెటరే కదా. మంచిదన్న. బయట టిఫిన్లు చేయాలంటే ₹40-60 ఉందన్న టిఫిన్. మాలాంటి వాళ్ళు ఎట్లా తింటారన్న? జీతాలు తక్కువ, ఎట్లా తింటారన్న? తినలేదు. ప్రభుత్వం ఇట్లా ఆలోచించి మంచి పని చేస్తుంది కాబట్టి నేను సమర్థిస్తున్నాను. మంచిదే ఇది. అట్లా కూడా మంచిగా వర్షం పడ్డప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది అన్న. ఇప్పుడు వర్షాకాలమే కదా, అందరికీ మంచిగానే ఉంటుంది లోపల అయితే. గతంలో 2013లో కాంగ్రెస్ హయాంలో ₹5కే మధ్యాహ్న భోజనం అందించగా, ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ₹5కే బ్రేక్ఫాస్ట్ కూడా అందిస్తోందంటున్నారు బల్దియా కార్పొరేటర్లు.